దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా పరిశుద్ధులందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి వాక్యం చదువుకుందాం. చదవబడ్డ రీతిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివి ఉన్నాం. మరొకసారి నేను చదువుతున్నాను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ముందు పై వచనానికి మనం కొద్దిగా ముందుకు వెళదాం. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, నరుని యొక్క కోపం, అసలు కోపం అనేది మనిషిని ఏం చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. హల్లెలూయా. ఎంత ప్రేమతో చెప్తున్నారండి, ఎంత ప్రేమతో మాట్లాడుతున్న మాట. ఓ నా ప్రశస్తమైన, ఓ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అని ప్రేమగా పిలిచి, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. హల్లెలూయా. దేనికి వేగిరపడాలండి? వినడానికి వేగిరపడాలి. వేగిరపడటం అంటే అర్థం ఏంటి? తొందరపడాలి. అర్థమైందండి? వేగిరపడటం అంటే తొందరగా జాగ్రత్తగా వినడానికి ఇష్టపడాలి. ఒక మాటలో చెప్పాలండి. ఇక చెప్తున్నాడు చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ మూడు మాటలు చెప్తా ఉన్నారు. ఎన్ని మాటలండి? 3 మాటలు. ఏంటా 3 మాటలు? మొదటిది వినుటకు వేగిరపడవలెను, అంటే వినడానికి ఇష్టపడాలి. రెండవది మాట్లాడుటకు నిదానించాలి. ఇద్దరమ్మా, వినడానికి ఇష్టపడాలి, మాట్లాడేటప్పుడు నిదానించాలి. మూడవది ఏంటంటే కోపగించటానికి కూడా నిదానించాలి. దేవుడికి మహిమ కలుగును. ఎందుకు ఈ 3 లింకు? ఈ 3టికి లింక్ ఉందా లేదండి? ఉందా లేదా? ఇప్పుడు నువ్వు చూడండి, సరిగా వినలేదనుకోండి, సరిగా వినలేదనుకో, అది నీకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏదో మాట్లాడతావు. ఏదో మాట్లాడితే ఎంతవాడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? నొప్పి వచ్చి ఏం చేస్తుందంటే కోపం వస్తుంది. ఆ కోపము మనిషి చేత ఏం చేస్తుంది? పాపాన్ని చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. అందుకే వాక్యం చదివిస్తున్న ప్రకారం ప్రతి మనుషుడు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరు చిన్న ఒకరు పెద్ద అని కూడా కాదు, కానీ ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే వినటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. వినటం. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. తెలియండి, వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన ఇంకా బలం పొందుతుంది. అంటే ఈ రోజు సమాజంలో మనం చూసినట్లయితే, ఈ రోజు లోకంలో మనం పరిశీలన చేసినట్లయితే, వినడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా? మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా? మాట్లాడే వాళ్ళే ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి తనకు తెలిసిందో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తానే ఉంటారు. అది మంచిదా చెడ్డదా, అది మాట్లాడాలా మాట్లాడకూడదా అనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. దానివల్ల ఫలితం ఏమవుతుంది అంటే, ఆ మాటలో నీకు తెలిసి మాట్లాడావు అంటే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు తెలిసి ప్రతి దాని గురించి, ఒక దాని గురించి నువ్వు తెలిసి ఎప్పుడైతే మాట్లాడుతున్నావో దాని వెనకాల కొంత భావం దాచబడి ఉంటుంది. ఆ భావం ఏం చేస్తుందంటే ఇతర వ్యక్తులకు జీవాన్ని ఇస్తుంది.
అంతే కదండి. వారి జీవితాన్ని సరి చేస్తారు. నీకు అనుభవం లేదు, సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు, అయినా ఏదో ఒకటి మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఉన్న జబ్బు, మనం ఏదైనా చెప్తా ఉన్నప్పుడు నీ మాటకు అడ్డొచ్చాను ఆగండి. హల్లెలూయా ఏమంటారండి? నీ మాటకి అడ్డొచ్చాను ఆగండి అని వాళ్ళకి చెప్పాల్సిందేదో చెప్పేదాకా వాళ్ళ కడుపు వాళ్ళు చెప్పాల్సింది చెప్పే లోపు ఇప్పుడు చెప్పే వ్యక్తి ఆలోచన మారిపోద్దా అలా ఉంటుందా? ఎందుకు మారిపోద్ది? అడ్డుగా వచ్చి అమ్మాయిలో చెప్తుంది, ఆ చెప్పిన దానికి మళ్ళా సమాధానం చెప్పాలంటే ముందు ఉన్నది వదిలేయాలి. ఇక్కడ ఉన్నది వదిలేయాలి. అక్కడ ఆత్మీయ జీవితంలో కూడా జరిగేది అదే. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో నువ్వు సన్నిధికి పరుగులు తీస్తూ వస్తూ ఈ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడో అది బాగా నేను వినాలి. నేను బాగా విని నన్ను నేను సరి చేసుకుని నా బిడ్డను సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని నేను సరి చేసుకోవాలి, దాని ప్రకారం నేను జీవించాలి అనే ఆలోచన నీకుంటే హల్లెలూయా ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకా ఒకటి చాలా మందిలో ఉన్న లోపం కూడా చెప్తున్నాను. ఏంటి అంటే నన్ను సరి చేసుకోవాలి, నా బిడ్డను సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని సరి చేసుకోవాలి అనే ఆలోచన కంటే ఇతరులను సరి చేయాలి అని చూస్తూ ఉంటారు. అవునా కదమ్మా? అవుతుందా? ఇతరులను సరి చేయాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల అవుతుందా? అవదు. ఎందుకు అవదు? నువ్వు చెప్పింది వింటారు, సత్యమని నమ్ముతారు. మరి చెప్పిన వ్యక్తి దాన్ని పాటించకపోతే ఆ ప్రభావం వాళ్ళ మీదకి వస్తుందా? రాదు. ఏమే దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అందుకే మనం శ్రద్ధగా వినాలి. విన్న తరువాత దాన్ని అందుకే అంటారు శిలువ యాగానికి వచ్చేసరికి ప్రభు చూపిస్తే ఏమంటున్నాడు ఒక మాట మీకు గుర్తుందా? బోర్ నేడుస్తూ ఉన్నారు అందరూ బోర్ నేడుస్తూ ఉంటే అప్పుడు ఆయన ఒక్క క్షణం ఆగా ఏమంటాడు వాళ్ళతోటి? అమ్మలారా నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. నీ ఏడుపు ఎవరి కోసం ఏడవాలి? ఇప్పుడు నీ కోసం, నీ పిల్లల కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ముందుగా ఎవరి కోసం ఏడాలి? ఇప్పుడు ముందుగా ఎవరి కోసం ఏడవాలి? తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ముందుగా నీ కోసం నువ్వు వేడు. ఎందుకు ఏడవాలి? అన్ని సరిగా ఉంటే ఏడాల్సిన పరిస్థితి మనకు ఉందా? సరి లేదు కాబట్టి కదా ఏడుస్తున్నాం. అంతే కదమ్మా? మన జీవితంలో ప్రతి అనుగుణ ఏదో ఒకటి లోపించి ఏదో సమస్యతో మనం బాధలు పడుతున్నాము, అందుకు ఫలితం అనుభవిస్తూ ఏడుస్తూ ఉన్నాము. దాన్ని తప్పించుకోవడానికే ఈ పోరాటం. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు నీ కోసం నువ్వు వేడు, ఆ తర్వాత నీ పిల్లల కోసం కూడా ఏడు. హల్లెలూయా. అలాగే ఇంకా చూడండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. హల్లెలూయా. నీ మీద నీకు అసలు ప్రేమ ఉందా? ఫస్ట్ పాయింట్ ఇది అర్థం కావాలి మనుషులకి. నీ మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ నువ్వు నీ పొరుగు వాడి మీద చూపిస్తావు. కానీ ఇప్పుడు వచ్చిన లోపం ఏంటి? నీ మీద నీకు ప్రేమ ఉండదు. ఎంత ఏదో జీవితం, ఎందుకు వచ్చిన జీవితం, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు నన్ను అంటమే, వీళ్ళు నన్ను అంటమే, మొగుడు నన్ను అంటమే, పిల్లలు నన్ను అంటమే, అందరూ నన్ను అంటమే. ఏదో జీవితం, ఎందుకు వచ్చిన జీవితం? ఎందుకంటారు నిన్ను? హల్లెలూయా. ఆలోచించాలి కదమ్మా. ఎందుకంటున్నారు నిన్ను అంటే? అందరూ నన్ను అంటున్నారు అంటే కారణం నాలో ఎక్కడో ఏదో లోపం ఉంది. అది ఏంటో నేను తెలుసుకుని నేను కరెక్ట్గా ఉంటే నన్ను ఎందుకంటారు? అన్నా కదమ్మా, నన్ను ఎందుకంటారు? ఆ విధంగా ఎవరికి వారు ఆలోచన చేసుకుని తనలో ఉన్న లోపాన్ని తను సరి చేసుకుని తను కరెక్ట్గా జీవించడం ప్రారంభిస్తే ఎంతో మనం అంటారు సరిపోతారా? సరిపోరు కదా. ఇక్కడే అసలు రాజకీయం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే నీవు నా జీవితంలో ఎనక వ్యక్తులను ఎందుకు అంటున్నాడు అనే దాని గురించి ఆలోచించి వివేచించి లోపం ఏంటో తెలుసుకుని నువ్వు సరి చేసుకుని నువ్వు కరెక్ట్గా జీవించడం ప్రారంభిస్తే అవతల వాడు నిన్ను అనడం సరికాదు కదా, ఒక మాట అనడం కాదు కదా, వాడి జీవితం కూడా మార్చవాలి. ఎందుకు?
ఇంతకు ముందులా నువ్వు లేవు. ఇంతకు ముందులా నువ్వు లేవు. ఇప్పుడు నీలో మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఏంటి, ఒక మాట అంటే నువ్వు 2 మాటలు మాట్లాడావు. వాళ్ళు ఏదోనంటే మనం తట్టుకోవాలి, ఇంకోటి మాట్లాడావు. ఇప్పుడు మనం మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? మన లోపాలు మనము సరి చేసుకుంటాం. అందుకే వాళ్ళు కూడా చూచి ఏం చేస్తారంటే కొద్ది రోజులు వాళ్ళలో కూడా మార్పు అనేది మొదలవుతుంది. దేవుడికి మహిమ కలుగును. అందుకే అన్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును. హల్లెలూయా. మాట్లాడటానికి కూడా ఏం చేయాలంటే నిదానించాలి. భర్తతో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అర్థమైందండి. ప్రతిదానికి ఒక సమయం, ఒక సందర్భం ఉందా లేదండి? దాన్ని మనం ప్రతిదీ గమనించుకుని దానికి తగినట్లు మనం మాట్లాడాలి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాము, అధికారుల దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఎలా మాట్లాడాలి? అర్థమైందమ్మా? ఇలా ప్రతిదీ కూడా మనము ఏం చేయాలి? ఆలోచించుకుని వివేచించుకుని దానికి తగినట్లుగా మాట్లాడటమే ఉత్తమం. అది నేర్చుకోమని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. నువ్వు బాగా వినటానికి ఇష్టపడితే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. నువ్వు వినకపోతే నీకేమర్థమవుతుంది? ఈ సందర్భంలో చిన్న మాటను గుర్తు చేస్తాను. ఉదాహరణ, ఒక ఊరు ఉందంట. ఒక ఊర్లో ఒక గొప్ప పెద్ద రైతు ఉన్నాడు, యజమాని. ఆయన దగ్గర చాలా పనివాళ్ళు ఉన్నారు. అందులో ఒకడున్నాడు, ఒక పనివాడు. ఆయన పేరు పొల్లయ్య అంట. ఏ పేరండి ఆయన పేరు? పొల్లయ్య. ఇప్పుడు యజమాని అనుకుంటున్నాడంట, యజమాని తన భార్య కూర్చొని అనుకుంటున్నాడట, రేపు పొల్లయ్యని వ్యాపారం పంపిద్దాం అనుకున్నాడట. పని మీద రేపు పొల్లయ్యని వ్యాపారం పంపిద్దాం, ఇలా పని పూర్తి చేసుకుని వస్తాడు అనేసి వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. అంతలో పొల్లయ్య వచ్చాడు పక్కకి. ఆ మాట విన్నాడు. ఏ మాట విన్నాడు? పొల్లయ్యని వ్యాపారం పంపిద్దాం. ఎందుకు పంపించాలి? మరి అలా అనుకున్నప్పుడు వినాలి కదా పూర్తిగా. అది వినలే. ఆ మాట పూర్తయి ఇలాగే వెళ్ళలేదు. ఇలా అనుకుంటూ పోతున్నాడు. ఇక్కడి నుంచి వచ్చి ఇలాగెళ్ళి పొల్లైన వ్యాపారం పంపిస్తున్నాం. ఆ మాట వినపడ్డది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు, పొద్దున్న ఎలాగ పొల్లైన వ్యాపారం పంపాలనుకున్నారు కదా, ఇక అక్కడికి వెళ్ళి వచ్చింది ఏముంది, కిందగా వ్యాపారం పోయి వచ్చేస్తే అయిపోద్ది కదా. కలుడయ్యా ఉదయాన్నే లేచాడట, వ్యాపారం వెళ్ళిపోయాడు అక్కడికి. ఇటు ఇంకా వస్తాడు, ఇంకా రాలేదంటే యజమానులు చూస్తున్నారు. రాలేదు. ఏమైందంటే ఎక్కడికి వెళ్ళాడంటే చెప్తున్నారు. కాసేపటికి ఎప్పటికో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే, రాత్రి మీరే అన్నారు కదండి పొలాన్ని వ్యాపారం ఉందా అని, ఏ వ్యాపారం వెళ్ళి వచ్చేసాను. ఎక్కడుంది ఒక లోపం కదా. అదే సరే, ఇప్పుడు పొద్దున మాట మాట్లాడి అప్పుడైనా పొలం వ్యాపారం ఎందుకు పంపాలనుకున్నారు ఏంటి అంటే వాళ్ళు చెప్తారు కదా. పోనీ చెప్పేంత వరకైనా ఉండాలి కదా. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు పూర్తిగా వినడం లేదు, వినడాని ప్రకారం జీవించడం లేదు. కానీ ఏదేదో వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతుంది సమాజం. అది సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకవేళ సరిగా వినలేదు కదా, నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడితే అవతల వాళ్ళు కోపం వచ్చింది. కోపం వస్తే మనం ఊరుకుంటామా? మనకి ఎలా వస్తుంది కోపం? ఎలా వస్తుంది? డబుల్ కోపం వస్తుంది. అక్కడ ఒకటైతే ఇక్కడ రెండు. మాటకు మాట మనం ఇచ్చుకుంటూ కోపాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే అంటున్నాడు, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. మనం ఎందుకు కోపం పడకుండా ఉండాలి? కోపం అనేది రాకుండా ఉండాలంటే దానికి ముందు మనం ఏం చేయాలి? ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం మాట్లాడే దాని గురించి పూర్తిగా మనకి తెలిసి ఉండాలి.
ఎగ్జాంపుల్ లోకంలో కూడా తీసుకోండి. ఒక బిందుతో నిండుగా నీళ్ళు తండి మునిగిపోతాయా? సగం 3 వంతులు నీళ్ళు వేసుకుని రండి. ఓ అటు ఇటు అటు ఇటు అటు ఇటు దొరికి ఆడుతూ డబడబడబడ అలాడు చేసేస్తుంది. అంటే ఎక్కువగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే అర్థమైంది తెలుసా? అతని దగ్గర అసలు ఏమీ లేదు. అందుకే మనము ఏదంటే అది మాట్లాడటం వల్ల ఏమవుతుంది? దేవుని నీతిని మనము పాడు చేస్తాం. ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏమవుతుంది? తెలిసి తెలియని మాట్లాడటం వల్ల ఏమవుతుంది? మన మాటలో ఎక్కడ దిక్కుని పొరపాటు వస్తుంది. ఆ పొరపాటును బట్టి ఏమవుతుంది? అరే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారని చూడమా ఎలా మాట్లాడుతున్నారు అంటారంటారమ్మా. వీళ్ళు దేవుడు నమ్ముకున్నారంటే ఎంత చెప్పచ్చు బైబిల్ చదివినట్టు వెళ్ళిపోతారు. ఇది మాటలు, ఇవి పనులు అంటే ఎవరికి అవమానం వస్తుంది? ఇప్పుడు చెప్పేది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి అంటే ఏంటి? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము నువ్వు నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నావు, అంత బాగుంది. కానీ ఏదో ఒక సమయం వచ్చినప్పుడు నీ ఆవేశాన్ని కోపాన్ని అలుసుకోలేకపోతున్నావు. అక్కడ నువ్వు తొందరపడి నోరు జారిపోతున్నావు. ఎందుకంటే అందుకు ఒక కారణం ఏంటి? కోపం. అవతల ఏదో మాట్లాడినారు, నువ్వు తట్టుకోలేకపోయావు. ఈ కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే బీపీలు ఎక్కువైపోయినాయి అందరికీ. బీపీలు ఎక్కువైపోయి ఏమైనా ఎంతన్నా తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. చూసారండి? అంటే మన ఆలోచన ప్రశాంతంగా ఉంటే మనకు బీపీ కూడా రాదు. అప్పుడే నిదానంతో ప్రతిదాన్ని చక్కమర్చుకుంటా వెళ్తాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. లోపల ఏముందట? మన లోపల ఏముంది చెప్తున్నాడు? సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వము. ఎక్కడున్నాయి? సమస్త కల్ముషము అంటే చెడిపోయినటువంటి పరిస్థితి. అంతేనండి, చెడిపోయిన పరిస్థితి ఎక్కడుంది? మన లోపల. దుష్టత్వము, ఆ చెడును జరిగించే ప్రతి క్రియ కూడా ఎక్కడుంది? లోపల ఉంది. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఆ చెడు క్రియలు అన్నీ ఎక్కడున్నాయంటే మన లోపలే ఉన్నాయి. అందుకే అంటాడు ఇర్మీయా గ్రంథంలో ఏమంటాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. ఏంటండి? చదువుతారన్నమాట. చదువురా, తెలుసా? చదువు 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి. చూసారండి? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చేత ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడను. హల్లెలూయా. హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, అంతరంగాన్ని కూడా పరిశీలిస్తాడు. ఎందుకు? వాడి క్రియలను బట్టి. క్రియలకు కారణం ఏంటి? ప్రవర్తన కదమ్మా. ప్రవర్తనకు కారణం ఏంటి? కల్ముషమే కదమ్మా, దుష్టత్వమే కదమ్మా. అంటే నీ లోపల. అందుకే చెప్తున్నాడు, అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి. అది దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు మానాలి ఇవన్నీ? మన లోపల ఏమున్నాయి? కల్ముషం ఉంది, దుష్టత్వం ఉంది, అంత చెడుతో నిండిపోయింది. అయినా అలాంటి స్థితిలో ఒక విత్తనం నాటబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. లేదమ్మా, ఒక విత్తనం నాటబడి ఉంది ఇక్కడ. ఏంటి ఆ విత్తనం? ఏంటి ఆ విత్తనం? నీకు ఇయ్యబడిన, నువ్వు అనబడిన నీ ఆత్మ. హల్లెలూయా. అర్థమా? నీకు ఇవ్వబడిన అంటే నువ్వు అనబడిన నీ ఆత్మ నీ లోపల నాటబడి ఉంది.
ఈ నాటబడిన ఈ ఆత్మ చాలా మంచి విషయాలతో బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ లోపల నాటబడిన ఈ ఆత్మ ఎక్కడ నాటబడింది? ఇది దుష్టత్వంలోను కల్ముషములోను, అంతేనమ్మా, దుష్టత్వంతో నిండిపోయి కల్ముషంతో నిండిపోయి అది చూడ అసహ్యంగా ఉన్నటువంటి స్థితిలో ఆ స్థానంలో నీ ఆత్మ నాటబడింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చెప్తున్నాడు చూడండి. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. ఈ శక్తి కలిగిన వాక్యము సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికం అనగా మృదుత్వంతో, చాలా సహనంతో, ఓపికతో. నువ్వు ఎప్పుడు వస్తున్నది అంత సహనము, సాత్వికము, ఓపిక నువ్వు కలిగి విన్నప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు మాట్లాడినప్పుడు నీ లోపల బయటకు వస్తుంది, నువ్వు విన్నప్పుడు బయట ఉన్నది లోపలికి వెళ్తుంది. వినమ్మా, అదే జరుగుతుందండి. ఇప్పుడు నీ లోపల నాటబడింది ఒక విత్తనం. ఆ విత్తనానికి శక్తి కావాలి, ఆ విత్తనానికి బలము కావాలి, ఆ విత్తనం రక్షించబడాలి అంటే ఆ ముందున్న కల్ముషము, దుష్టత్వాన్ని నువ్వు మానేయాలి. అది మానేసినప్పుడు ఏం చేయాలంటే ఆ శక్తి కలిగిన ఈ వాక్యాన్ని సాత్వికముతో, హల్లెలూయా, నువ్వు వినటానికి వేగుపడాలి, వినటానికి ఇష్టపడాలి. అప్పుడే దాని ప్రభావాన్ని మీద పనిచేస్తుంది. హల్లెలూయా. మరొక మాదిరి చూద్దాం. ఇప్పుడు ఈ విత్తనం ఎక్కడ ఉంది? దుష్టత్వంలో ఉంది కదా, అవునా? కల్ముషంతో నిండిన ప్రదేశంలో, దుష్టత్వంతో కూడిన ప్రదేశంలో, ఏ కొంచెము మంచి లేని ప్రదేశంలో నీ ఆత్మ అక్కడ నాటబడి ఉంది. అది మనకు అర్థం అవడం కోసమే దేవుడు ప్రకృతిని మనకి ఒక వరంగా ఇచ్చాడు. చూడండి, ఒక బురద గుట్ట ఉంది, ఆ బురద నీళ్ళతో నింపబడింది. ఆ బురద గుట్టలో బురద నీరు ఎక్కడుంది? ఊరు మొత్తం, టౌన్ మొత్తం, డ్రైనేజ్ అంతా అక్కడే ఉంది. అది ఎవరైనా ఇష్టపడతారమ్మా? ఇష్టపడరు. కానీ మనకి జీవితానికి అర్థం కావడానికి, మనం గ్రహించుకుని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ బురద నీటిలోనే ఒక దుంపను పెట్టాడు, ఒక జీవాన్ని. ఏ దుంపది? ఏ దుంప? తామర దుంప. హల్లెలూయా. తామర పుష్పం. ఆ బురదలోనే ఒక దుంపను పెట్టాడు. ఆ దుంప ఏం చేసింది? ఇప్పుడు అది మనకెత్తింది, పైకి తన రూపాన్ని తీసుకొచ్చింది, చక్కటి ఆకులేసింది, చక్కటి పుష్పాలను కూడా వేసింది. దేవుడికి మహిమ కలుగును. చక్కటి పుష్పాలు వచ్చాయి, చక్కటి ఆకులు వచ్చాయి. ఆ బురదలోనే పుట్టింది, బురదలోనే పెరుగుతుంది, బురదలోనే బ్రతుకుతుంది. కానీ గమనించారా మీరు? కనీసం బురదనే తనకి ఎంతైనా అంటించుకుంటుందమ్మా? నువ్వు కావాలంటే ఎత్తు పోసినా కూడా దాని మీద ఉంచుకోదు. ఎందుకు ఉంచాడు కానీ అక్కడ దేవుడు? ఈ ప్రకృతిలో, ఇదిగో ఈ ప్రకృతిలో సాధనంగా ఒక దుంప తన రూపాన్ని చూపించి, ఒక జీవం తన రూపాన్ని చూపించి ఆ బురద అంటకుండా తన జీవితాన్ని కొనసాగిస్తుంది అంటే దానికి మాదిరి నువ్వు రాయ్యా కదండి. మరి ఇప్పుడు ఆ దుంప బురదలో ఉన్నట్లుగానే, ఆ జీవం కలిగిన దుంప బురదలో ఉన్నట్లుగానే, ఆ కులిలో ఉన్నట్లుగానే నీ ఆత్మ కూడా నీ హృదయం అనే కులిలో, హల్లెలూయా, నీ హృదయం అనే కుట్రలో, నీ హృదయం అనే దుష్టత్వంలో అది దాచబడి ఉంది. అందుకే అన్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైందని. ఇప్పుడు దాన్ని పరిశోధించి నీ ప్రవర్తన బట్టి, నీ క్రియను బట్టి ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాడికి ఇవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు దాన్ని గమనించి గ్రహించుకోవాలి. ఇప్పుడు నువ్వు వినడానికి ఇష్టపడ్డావు, ఓహో ఇది మంచి, ఇది చెడు, ఇది మనం చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేస్తేనే నా ఆత్మ రక్షించబడుతుంది, ఇది చేస్తే నా ఆత్మ నశించిపోద్ది అని మొట్టమొదటిగా నీకు నువ్వు గ్రహించుకుంటేనే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. నువ్వు మార్చుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడినప్పుడే నీ పక్క వాళ్ళు కూడా రక్షించబడడానికి అవకాశం ఉంది. అంతే కదమ్మా?
చూసారా ఎంత లింకుగా దేవుని యొక్క లోతుగా వాక్యం వెళ్తుందో చూసారా. చూడండి, అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. హల్లెలూయా. అంగీకరించాలంటే ఏం చేయాలి? నేను అనవద్దా? వింటేనే కదా అంగీకరించబడేది. అందుకే సాత్వికంతో వినటానికి మనం అందరము కూడా ఇష్టపడాలి. వాక్యాన్ని ఆసక్తితో వినడానికి ఇష్టపడాలి. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగునని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనం మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. మనము ఒకరికొకరు, చూడండి, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో మాట్లాడేవాడు. హల్లెలూయా. ఏం చేయాలండి? మన పొరుగు వాడితో మనం ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం తీసుకున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు శిరస్సు అంటే ఆ క్రీస్తు సంఘంలో మనందరం ఎవరమండి? అవయవ, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్. అవునండి, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు క్రీస్తు శిరస్సు ఉన్నాడు, మనందరము అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు కాలుతో చెయ్యితో కాలు అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది? అవుతుందమ్మా? అబద్ధం ఆడుతుందా? ఆడతాయి. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, చెయ్యికి ఎవరైనా చెప్పాలా? కాలుకి దెబ్బ తగిలితే చెయ్యికి ఎవరైనా చెప్పాలా? అరే కాలుకి దెబ్బ తగిలింది చూడాలి. వెంటనే చెయ్యి ఏముంది అక్కడికి వెళ్తుంది. అమ్మా అని నోరు, చెయ్యి పని చేస్తుంది, వెంటనే యాక్షన్. చెయ్యి తీసుకుంటుంది, నోరు తీసుకుంటుంది, కళ్ళు తీసుకుంటున్నాయి, శరీరం అంతా ఏం తీసుకుంటుంది? ఏకంగా యాక్షన్లోకి వస్తున్నాయి కదండి? వస్తున్నా లేదా? ఇప్పుడు క్రీస్తు శరీరంలో మనం అందరం అవయవాలుగా ఉన్నాము అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి చిన్న కష్టం వచ్చినా, ఒకరికి చిన్న అవసరం వచ్చినా, ఒకరికి చిన్న నష్టం వచ్చినా, ఏది వచ్చినా సంఘం అంతా కూడా సహోదరులు అందరూ కూడా ఎలా ఉండాలి? అవయవాలుగా ఉన్నాం కాబట్టి అది ఏమైందని వెంటనే స్పందించి ఏం చేద్దండి? దానికి అవసరమైన ఏర్పాట్లు మనము కోరుకోవాలి. నీకు చేయగలిగిన సాయం చేయి, లేదా దానికి కావాల్సిన ఏర్పాట్లు నీ వంతు సాయంగా నువ్వు ఏం చేయాలో చేయాలి. ఎందుకు చెప్తున్నాడన్నమాట? చూడండి, మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. తన పొరుగువాడిని ఏం చెప్పాలి? ఇప్పుడు సత్యం చెప్పాలి. కానీ మనం పాల్పంపులు పొందాం సరికదా? మరి ఏం చెప్తాం? అబద్ధాలు చెప్తావా? చెప్పమా. ఆ టైంకి నేను ఇంటికల్ లేను, లేకపోతే ఎక్కడో ఉన్నాను, ఏదో చెప్తాం, కానీ సత్యం మాత్రం చెప్తావా? కానీ దేవుడి వాక్యం చెప్తుంది ఒకరికొకరు అవయవములుగా ఉన్నాం అంటే అన్నదమ్ములుగా ఉన్నాం, సహోదరులుగా ఉన్నాం కాబట్టి మీరు అబద్ధం ఆడొద్దు. ఒకరికొకరు అబద్ధము ఆడొద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా సత్యమే మాట్లాడాలి. ఉన్నట్లుగా ఒకరు సత్యం మాట్లాడడం మొదలు పెట్టారు అనుకో, ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఇంకొకరు కూడా అదే పరిస్థితుల్లోకి వస్తారు. అంతేనమ్మా? కదండి. ఎవడేమైపోతే నాకెందుకు? వాడు కరెక్ట్గా ఉన్నాడా, వీడు కరెక్ట్గా ఉన్నాడా, వీడు కరెక్టా, అది నీకెందుకు? నువ్వు కరెక్టా? ఇది చూసుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నా నీకు అనవసరం. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది నువ్వు చూసుకుంటే నిన్ను బట్టి వాడు మారొచ్చు కదా. అంతే కదండి.
అందుకే సత్యమే పలకాలి. ఎందుకు సత్యం మాట్లాడవాలని చెప్తున్నాడు చూడండి, కింద చదవండి. ఇంకా కోపపడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. ఏం చేయాలండి? మనం ఒకవేళ పరిస్థితిని బట్టి కోపపడవచ్చు. కోపడటం వల్ల మనం చెడిపోయిన వాళ్ళు ఉంటే ఆ కోపపడడం దాన్ని బట్టి సరి చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇది నన్ను ఎందుకన్నా ఈ మాట నేను ఏం చేశానని అని పౌరుషం తెచ్చుకుని సరి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ప్రెస్టేజ్కి ఫీల్ అయిపోయి దాన్ని ఇంకో దారికి మళ్ళించుకుని చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే కోపపడి కానీ పాపము చేయకుడి. హల్లెలూయా. అంటే నువ్వు కోపపడు కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. కోపపడితే పాపం అవుద్దా? ఏంటమ్మా కోపం పడితే పాపం అవుద్దా? అవుతుంది. అవుతుంది. ఎలాగా? ఇప్పుడు ముందే అన్నాను కదా, నువ్వు కోపపడిన విధానం బట్టి అవతల వాడు రోషంగా తీసుకుని సరి చేసుకుంటే వాడి జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. వాడు అపార్థం చేసుకుని వక్ర మార్గంలోకి వెళ్ళిపోతే నాశనం అయిపోతుంది. అంటే ఒక జీవితం బాగుపడాలన్నా ఒక జీవితం చెడిపోవాలన్నా కారణం కోపం అవుతుంది. అదేనమ్మా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు కోపపడండి పాపం చేయకండి. అంటే అర్థం ఏంటి అంటే నువ్వు కోపపడినప్పుడు నువ్వు నీ నోటలో వచ్చే ప్రతి మాట ఎదటవాడి క్షేమం కోరేదై ఉండాలి కానీ ఎదటవాడిని గాయపరిచేలా ఉండకూడదు. నీ మాట ఎదట వ్యక్తిని గాయపరిచి వాడు ఇంకొకలా తీసుకున్నాడు అనుకోండి, దాన్ని తట్టుకోలేక వాడు అగాయిత్యం చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడిని చంపేసింది ఎవరు? ఈ మాటే కదా. మరి ఇప్పుడు అది పాపమా కాదా? పాపమేనా? ఏంటంటే నీవన్న మాటను బట్టి వాడు వెస్టేజ్ ఫీల్ అయ్యి ఏదో జీవితం అనుకున్నాడు, చచ్చిపోయిందా? ఒక్కడితో పోయింది అది. ఆ ప్రేరణ పుట్టించిన వాడికి దోషం చెప్పుకుంటుంది. అర్థండి? ఉదాహరణ, అరే బాబు వరాల బాబు, ఇదిగో వీడు సరిగ్గా మాట వినడం లేదు, వీడు ప్రతిదానికి నాకు అడ్డు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని అడ్డు తొలగించుకొచ్చి అన్నాను. గురువుగారు ఆజ్ఞ, ఏమైతే ఆయన చూసుకుంటాడు అని చెప్పి వరాలబాబు వెళ్ళిపోయాడు, అడ్డు తొలగించి వచ్చేసాడు. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు, దేవుడు తెలుసు. ఎవరికైతే చూడలేదు, నేను దొరకలేదు, సరే శిక్ష ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు? అంతేనా? యజమానిగా నేను మాట చెప్పాను, వాడు వెళ్ళి చేసాడు. ఇప్పుడు శిక్ష వాడికంటే ఎక్కువ శిక్ష నేనే పొందుకోవాలి. ఎందుకు? వాడికి ఆ ప్రేరణ ఇచ్చింది ఎవరు? నేను. దేవుడికి మహిమ కలిగినగా. అదేనండి, ఆ ప్రేరణ ఇచ్చింది నేను. ఈ పని చేసినాడు, అది మంచి పనా? చెప్ప. ఉదాహరణ మీకు అర్థమవడం కోసం ఈ మాట చెప్పించాం. ఎంతవరకు వెళ్తే అంతవరకు టైం వదిలేస్తాను బాబు, కానీ తెలుసుకోవాలి. ప్రతి అడుగులో ఒక మెలకు ఉంటుంది. అది మనకు అర్థమైతేనే మన జీవితం సరిచేయబడుతుంది. చూడండి, భక్తుడైన దావీదు ఉన్నాడు. శిష్యులందరూ యుద్ధంలో ఉన్నారు. ఈయన విహారానికి సల్లగారికి మేడకి షికారు చేస్తా ఉంటే శిష్యుడి ఊరియా భార్య స్నానం చేస్తాం. మేడ మీద చూశాడు, కబురు పెట్టి తీసుకొచ్చి తనతో కార్యక్రమాన్ని చక్క పెట్టుకున్నాడు. అప్పటికి దేవుడు అతనికి తక్కువ మంది భార్యలు ఇచ్చాడా? 300 మంది భార్యలు, 500 మంది ఉపపత్నులు. ఓకేనా? అయినా ఆయన మీద కొనపడ్డారు. ఓకే, కానిచ్చాడు, అధికారం ఉంది, జరిగిపోయింది. మనుషులు ఎవరో చూసినా మాట్లాడలేరు రాజు కాబట్టి. మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు.
ఇప్పుడు కొన్ని రోజులకి భర్త సైన్యంలో ఉన్నాడు, ఈమె గర్భవతి అయింది. ఈ నిందను తొలగించుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చింది? భర్త లేకుండా మ్యాటర్ బయటకు వస్తుంది. మ్యాటర్ బయటకు వస్తే నా పేక చుట్టుకుంటుంది అని ఇప్పుడు దానికి తెలివితేటలు ఆలోచించి యుద్ధంలో ఉన్నవాడిని తన భర్తని ఇంటికి పంపించి, సరే వాళ్ళకి ఆ యుద్ధం చేసుకుంటారు, నువ్వు వెళ్ళి నీ భార్యతో కామం చేసుకుని సరదాగా ఉంటా అంటాడు. వాడు నీతిమంతుడు. వాడు ఏం చేస్తాడు? రాజా, నా సహోదరులందరూ ప్రాణాలతో చెరగాటమాడి పోరాటం చేస్తూ ఉంటే ఇది సమయమా నా భార్యతో కొనడానికి? నేను నా భార్య మొహం కూడా కొన్నాను, నేను ఇద్దరికి పోతానంటే పేక దాకా తాగిస్తాడు, తినిపిస్తాడు, ఏదేదో చేస్తాడు. వీడు మొండిగా ఒప్పుకోడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదా? ఒక లేఖ రాస్తాడు, యుద్ధంలో ఎక్కడ ఉంటే మొదటిగా చనిపోతారో అక్కడ వీళ్ళు పెట్టు అని ఒక లెటర్ రాసి చుట్టి వాడికి ఇస్తాడు. ఇది పట్టుకెళ్ళి సైన్యాన్ని మనకి ఇచ్చారన్నాడు. ఇప్పుడు వాడు సాగు వార్త ఎవరు తీసుకెళ్తున్నారు? వాడే తీసుకెళ్తాడు. చూసారా? అది చూశాడు, ఇప్పుడు చూశాడు, పైకి కింద చూశాడు. ఒరే అయ్యా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు కదా యుద్ధంలో, ఇప్పుడు నీకు ప్రమోషన్ వచ్చింది రా, ఇక్కడ ఉన్నాడు. యుద్ధం స్టార్ట్ అయింది. గంట దగ్గర కూడా చచ్చిపోయాడు. కబురు వచ్చేసింది, తీసుకొచ్చేసారు. ఎవరు చూస్తున్నారు ఇదంతా? దేవుడు చూస్తున్నాడు లేదా? ఇప్పుడు దోష ఆరోపణ వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఖచ్చితంగా దావీదుని పట్టుకున్నాడు దేవుడు. పట్టుకొని ప్రవక్తను పంపిస్తాడు, నాతాను ప్రవక్తను పంపించి అంటాడు, రండి సార్, అయ్యా రండి కూర్చోన్నాను, మహారాజా నీతో ఒక ముచ్చట చెప్పాలన్నా. ఏంటి బాబు చెప్పు అని. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక యజమాని ఉన్నాడు. అతనికి 500 గొర్రెలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 500 గొర్రెలు ఉన్నాయి. అలాగే పక్కన ఒక పేదవాడు ఉన్నాడు, గట్టికి పేదవాడు. వాడికి ఒక్క గొర్రె ఉంది. ఆ ఒక్క గొర్రెని చూసి ఈ ధనవంతుడికి మనసాక ఆ గొర్రెను ఎత్తుకెళ్ళిపోయాడు. ఒక పేదవాడి పరిస్థితి ఏంటి రాజా అన్నాడు. రాజుకి వచ్చిన దావీదు కోపం, ఎవరు కత్తికొక్కడగా వేసి కొడుకుని అన్నాడు. అది ఎవరో కాదు రాజా, నువ్వే. దేవుడు ఇప్పుడు కూడా దేవుని స్వరం వాక్యము బెడకదు. మొక్క మాటలు అక్కడ గద్దించి మాట్లాడుతుంది వాక్యం. అది ఎవరో కాదు రాజా, నువ్వే. నీకు ఇదిగో 500 మంది భార్యలు ఉన్నారు, ఉపభక్తులు ఉన్నారు, ఎంతమంది ఉండగా ఇంకా నువ్వు దేవుణ్ణి అడుగుంటే నీకు ఇచ్చేవాడేమో. పక్క వాళ్ళ భార్య మీద నువ్వు ఆశపడ్డావే, అది దేవుడు నిన్ను సహించాడు. హల్లెలూయా. ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వెళ్ళింది? వెళ్ళిందా లేదండి? ఇప్పుడు నేను ఎందుకు ఆయన అడ్డుదల నుంచి రానని చెప్పేసి ఇప్పుడు ఎవరికి వచ్చింది శిక్ష? వచ్చిందా లేదా? అందుకే వినుటకు వేగుడు పడుడి, మాట్లాడుటకు నిదానించుడి, కోపించుటకు నిదానించండి. ఎందుకు నిదానించాలి? ప్రతి దానికి నిదానం. దేనికంటే ఆ నిదానమే ప్రధానం. అర్థండి? దాని ఫలితం ఏం జరిగిందంటే అతడు తర్వాత ఎంతో ఉపవాసం ఉండి పెనుగులాడి దేవుడితో పోరాటం చేస్తే దేవుడు అతడు ఆత్మను క్షమించాడు. శరీరంతో చేసిన కార్యానికి కుటుంబం అంతటికి శాపం వచ్చింది. అందుకే అక్కడి నుంచి తల్లులతో పిల్లలు పోవడం, అన్నలో చెల్లెలు భయంకరమైనటువంటి వ్యభిచార రీతిగా మిగిలిపోయారు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏముందమ్మా? లేదు. ఆయన ఏది చెప్తున్నాడో అది శ్రద్ధగా మనం వింటే, దాన్ని గ్రహించుకుంటే ఆ తదుపరి మనం చెడు దుష్టత్వంలో మనం వెళ్ళలేము. ఇప్పుడు ఈ బాధ అంతా ఎందుకు అంటే ఆ కల్పుషంలోను దుష్టత్వంలోను ఒక విత్తనం నాటాడు. ఆ విత్తనమే నీ ఆత్మ. ఇప్పుడు నీ ఆత్మను రక్షించుకోవాలి అంటే అది నీలోనే ఉంది. ఇప్పుడు అది నీ చేతి పనే. ఇప్పుడు కాబట్టి ఆ దుష్టత్వాన్ని, ఆ కల్పుషాన్ని నువ్వు వదిలేసి సాత్వికంతో శక్తి కలిగిన వాక్యాన్ని పట్టుకోవాలి. అందుకే అంటున్నాడు ఏమని, కోపపడండి కానీ పాపము చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. ఇక
ఇంట్లో భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లల మీద ఒకవేళ సందర్భాన్ని బట్టి ఏదైనా బాధపడవచ్చు, కోపగించుకోవచ్చు, మొఖాలు పక్కకెట్టుకుని ఉండొచ్చు. కానీ ఎంతవరకు ఉండాలి కోపం? మరి ఎవరున్నారో ఎవరి కోసం ఈ మాటలు నాకు తెలియదు. జీవితాలు సరి చేసుకునే సమయంలో మనం ఉన్నాం. కోపం అనేదట ఏం చెప్తాడు? కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం కోపడతాం అంటే మళ్ళా సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని నువ్వు సరి చేసుకుని మళ్ళా ప్రేమగా ఒకరికొకరు మాట్లాడు, కలిసిపో. నీ కోపం కనుక నిలిచి ఉన్నదంటే నువ్వు పాపంలో ఉన్నావనే దాని భావం. అదోనండి. కాబట్టి ఇంకా చూడండి, అపవాదికి చోటు ఇకుడి. చూడండి ఇంకా చెప్పాడు, చూడండి, దొంగిల వాడు ఇక మీదట దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దొంగిలించేవాళ్ళు, సమయాన్ని దొంగిలించేవాళ్ళు, కానుక దొంగిలించేవాళ్ళు, దశభాగం దొంగిలించేవాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి లిస్టు. అంటే ఈ ఎందులోనైనా సరే ఎక్కొట్టడానికి దొంగిలించడం అంటే కదా ఎక్కొట్టడమే అంతేనమ్మా. వీటి విషయంలో నువ్వు దొంగిలించే వ్యక్తిగా నువ్వు ఉన్నావనుకో అది తప్పు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలింపక మరి ఏం చేయాలి దాన్ని? చూడండి, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడాలి. అదేనమ్మా. అంటే నీకు సాధ్యమైనంత వరకు ఎవరు అలాగే చేస్తూ ఇంకా నీకు వీలు కొన్ని ఇతరుల కష్ట సుఖాలను ఏం చేయాలి? పాలు పంపులు పంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ప్రతి దానికి ఒక దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అందుకనే ఆజ్ఞలు ఊరికి ఇవ్వబడాల ప్రతిదీ. ఇంకా చెప్తున్నాడు, ఇంకా కిందకి వెళ్దాం. చూడండి టైం అవుతుంది కాబట్టి. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుష్టత్వం ఏదైనను మీ నోట రానియకుడి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీ నోట ఒక మాట వస్తుంది అంటే అది ఇతరులకు క్షేమం కలిగేలా ఉండాలి. కానీ వాళ్ళు నాశనాన్ని కోరుకునేటట్లు, వాళ్ళు బాధపడేటట్లు నీ మాటలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉందో మనమే ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. పరీక్షించుకుంటూ ఒకవేళ నా మాటల వల్ల, నా ప్రవర్తన వలన దేవుడికి అనుకూలంగా ఉన్నానా లేదా, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నానా, లేకపోతే అన్నదమ్ములకి వ్యతిరేకంగా ఉన్నానా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నానా, సమాజంలో ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగా ఉన్నానా, నేను ఎలా ఉన్నాను? నా ప్రవర్తన, నా విధానం, నా ఆలోచన, అది ఎవరికి వారు విని సరి చేసుకుని ఎలా ఉన్నారట? ఉదయాన్ని వచ్చిన సమస్య సాయంత్రం లోపు క్లియర్ అయిపో. అంతేకాని ఎక్కడ పెట్టుకున్నాను ఏదో రోజు వస్తుంది ఖచ్చితంగా అప్పుడు చెప్తాను ఇది చెప్తా అంటున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునగా. నువ్వు ఇక్కడ రాసుకోవాల్సింది అది కాదు. అది ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పెట్టుకున్నావు అది కల్ముషం అయిపోద్ది, కుట్ర అయిపోద్ది, నీ ఆత్మను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు దాన్ని, ఇక్కడ ఉంటే తీసేమంటాడు దాన్ని. దేవుడికి మహిమ కలుగునగా. ఇంకా చెప్తున్నాడు చదవనా 30. దేవుని పరిశుద్ధాత్మను చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు దుఃఖపడుతుంది? ఆయన చెప్పిన పని చేయలేనప్పుడే కదా. ఆయన చెప్పిన పని చేస్తే దుఃఖపడతాడా? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే తల్లిదండ్రులు సంతోషమా దుఃఖమా? మరి చెప్పండి అమ్మా, సంతోషమే కదా. వినకపోతే దుఃఖం.
అంతే, దేవుడికి మహిమ కలుగునుగా. అలాగనే ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనము ఆయన చెప్పిన దాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించుకో మనం జీవించామనుకో, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, మనకు ఆశీర్వాదం. మరి మనల్ని బట్టి ఆయన దుఃఖపడ్డాడు అంటే మనకి ఎలా క్షేమ ఎప్పటికీ రాదు. అందుకే చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో విమోచించబడేంత వరకు దేవుల్లో మీరు ముద్రించబడి ఉన్నారు కనుక మీ నోట ఏ విధమైన చెడు ప్రవర్తన వచ్చి దేవుని మీరు దుఃఖపరిచేవారుగా ఉండకండి. హల్లెలూయా. ఇంకా చెప్తాడు కదా, సమస్తమైన చూడండి, ఆ దుఃఖపరచకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. హల్లెలూయా. ఇవన్నీ విసర్జించాలి. ఎక్కడున్నాయి ఇవన్నీ? లోపల ఉన్నాయి. వీటిలన్నిటినీ చూడండి. అందుకే అంటాడు, ఉదయం వచ్చిన కోపం సాయంత్రానికి క్లియర్ అయిపో. అప్పుడే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈరోజు బయటికి బాత్రూమ్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళా పోనీ సాయంత్రం పనిపాట్లన్నీ చూసుకుని అంతా అయిపోయింది, హ్యాపీగా నిద్రాడు. మళ్ళా రేపు పొద్దున్న వాడు బయటకు వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? గడిబిడేనా? అంటే నీ శరీరంలో ఉన్నది బయటకు వెళ్ళకపోతే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు అంటే, మరి నీ ఆత్మీయ జీవితంలో దాన్ని మూటగట్టి మూలాడతానంటే నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి ఆలోచించి. అవునా కదంటారా? అవునా కదమ్మా? ఎంత చూడండి. అందుకే అన్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి, విడిచిపెట్టండి. తిన్నది బహిర్భూమికి ఎలా పోతుందో చెడు అంతానే, ఈ చెడు కూడా నువ్వు ఆత్మీయంగా నువ్వు దీన్ని విడిచిపెట్టాలి. ఇక అన్నాడు, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే తన ఓర్పు గల కృప చేత మన అందరినీ క్షమించి ఎంత త్యాగం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఎలాంటి దుష్టత్వము, క్రోధము, కోపము, దోషం ఏమన్నా సరే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావని నువ్వు గ్రహిస్తే ఇవన్నీ నువ్వేం చేయకుండా విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? నువ్వు ఈ దేవుని యొక్క ప్రేమ చూడండి, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయుడై క్రీస్తు నందు దేవుని మిమ్మును క్షమించిన ప్రకారం, ఆ దేవుడు నిన్ను చూడండి ఎలాంటి దీనస్థితిలో నుంచి నిన్ను లేవనెత్తాడో దాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ స్థితిని నువ్వు గుర్తెరిగితే ఇప్పుడు అదే ప్రేమను పక్కలతో సహోదరులతో పంచుకుంటావు. ఒకవేళ నీ ఎడమ వాళ్ళు తప్పుగా ప్రవర్తించారు, నీ మాట వాళ్ళు వినలేదు, ఇప్పుడు వాళ్ళు క్షమించాలా నువ్వు క్షమించాలా? ఎస్, నువ్వే క్షమించాలి. క్షమించి సరే తెలుసు తెలియక ఎంతవరకు అయిపోయింది, ఇక మీద మనం సహోదరులుగా ప్రేమగా బ్రతుకుతామని ఒక మెట్టు తగ్గించి నువ్వు వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు ఆ ద్వేషం తనలో ఉంటున్నప్పుడు తను కూడా ఏమవుతాడంటే మనస్సు మార్చుకుని సరే అయిపోయిందో ఇలా కోపంగా ఉండటం వల్ల పగలు పెరుగుతున్నాయి, ప్రేమ చచ్చిపోతుంది, విలువ లేని బ్రతికైపోతుంది. అలా కాదు, ఒకరి ఏకంలో ఒకరు మనం ప్రేమగా సమాధానం కలిగి ఉంటే కుటుంబ గౌరవం వస్తుంది, దేవుడి యందు మనకి ఆశీర్వాదం వస్తుంది అని ఎవరు ప్లాన్ చేసుకోవాలి? ఇది మనకు మనమే ప్లాన్ చేసుకోవాలి. అదే దేవుడి చిత్తం. జ్ఞానందామా? అసలు దేవుడు మన కోసం చిరు యాగం అవడానికి గల కారణం కూడా అదే, అంతకుమించి ఏం లేదు. అయితే ఎవరో ఒక మాదిరి ఉండాలి కాబట్టి ఎవరు పంపినా ఎవరికి ఏం చేసినా సగం చేయొచ్చు సగం చేయకపోవచ్చు కాబట్టి ఆయనే పరిశుద్ధంగా దిగి వచ్చి సమస్తాన్ని సంపూర్ణ చేసి దాన్ని మాదిరి తీసుకున్నాం బతక. అంటే ప్రతి దాన్ని మనం జయించాలంటే మొట్టమొదటిగా ఏమనకూడదు? కోపం ఉండకూడదు. ఆ కోపం పాపం చేసేంతగా ఉండకూడదు. రెండో విషయం ఇంకా చెప్పాలి అంటే వినటానికి ఇష్టపడాలి కానీ మాట్లాడటానికి ఇష్టపడకూడదు. హల్లెలూయా. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత నీ జీవితానికి జయమే.
నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నీ జీవితానికి నష్టం తప్ప ఆశీర్వాదం లేదు. అర్థండి? అందుకే వినటానికి ఇష్టపడాలి. ఆ విన్న తర్వాత మన శరీరం ఏం చేస్తుందో మనం చేయలేదుగా. మన శరీరము మనకి మంచి చేస్తుందా? మనం తిన్న ఆహారం మనకి మంచి చేస్తుంది. ఆ పని అయిపోయిన తర్వాత వ్యర్థంతో పక్క దూషంగా లేదా? మరి మనం కూడా విన్న దాంట్లో మంచిది తీసుకోవాలా. ఇది ఇది చెడు, ఇది నాకు అవసరం లేదు, తోసే పక్కకి దిగలన్నా. చెడు తీసే పక్క నువ్వు లోపలిగా రావు దాన్ని. ఆ మంచిని నువ్వు పెంచుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోతే నిన్ను ప్రశ్నించేవాళ్ళు. అది దేవుడు మనకు నేర్పింది ఇది. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. అంతే కుదరదు. దేవుడు నన్ను క్షమించలేదు, నేను ఇంతే, నేను క్షమించనంటావా? నీ ఇష్టం. అసలు దేవుడు నిన్ను క్షమించడం లేదో కూడా నీకు తెలియదు కదా. ఏమా తెలియదా? దేవుడు నిన్ను క్షమించాడని నువ్వు నమ్మితే నువ్వు ఇద్దరు క్షమించు. ఇది పెద్ద కష్టమా? ఇది కష్టమా? అది నీకు అర్థం కాకపోతేనే కష్టం. అది ఎలాంటి మనిషి అనే కోపం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇతర పరిస్థితులు బట్టి ప్రభావం ఖచ్చితంగా వస్తుంది. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రభువే, ఇన్ని భరించగలని నేను భరిస్తే వచ్చిందా? ఇది ఆ పాటిది అని నువ్వేం చేయాలి? వెంటనే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, మారు మాట నీ నోట రాదు, కానీ నీ నోట పలికేది క్షమాపణ. అందుకే వినాలి, నేర్చుకోవాలి, గ్రహించుకోవాలి, జీవించాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి. దేవుడి మాటలు దీవించును కాక. లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.